హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వ్లాగ్స్. ఈరోజు దోసకాయ బద్దలు ఏ విధంగా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా ఒక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా తరుపుకుని అర స్పూన్ సాల్ట్ వేసి ఒక పావు గంట పక్కన పెట్టి మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండుకుని చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. మా వాడు కూడా మాట్లాడేస్తున్నాడండి పక్కన, చిన్నాడు కూడా నాతో పాటు వాడు కూడా చెప్పేస్తున్నాడు మీకు. ఈ దోసకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు వేయించుకోవాలి. ఒక చెంచాడు మినపప్పు, అర చెంచా ఆవాలు, 4 మెంతులు, 4 ఎండుమిర్చి, కాస్త ఇంగువ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక చిన్న మూకుల్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక మినపప్పు సగం వేగాక ఈ పోపు సామాన్ అంతా వేసానండి. ఆఖరిన ఇంగు వేసుకోవాలండి. పోపు వేగాక ఆఖరిన ఇంగు వేసాను. ఇంగు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును చల్లారి పెట్టుకోవాలండి. ఇది ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కాస్త పసుపు, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు అండి. అసలు వేసానా లేదా అన్నట్టు చింతపండు వేయాలి. తర్వాత దీన్ని కారం ఆడుకోవాలండి. కానీ పోపు అంతా వేసేయకూడదండి. ఎండుమిర్చి సగం పోపు మాత్రం వేసి కారం ఆడుకోవాలి. కాస్త పోపు వెనక్కి ఉంచుకోండి, మినపప్పు ఆవాలు లాంటివి. తర్వాత కారాన్ని ఇలా దోసకాయ బద్దల్లో వేసి వెనకాల ఉంచుకున్న పోపును కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ బద్దలు రెడీ. మీకు కనుక ఈ దోసకాయ బద్దలు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.